కాస్త ఫ్రెష్ గాలి వచ్చిందంటే బాగుంటుంది కదా, అవునా? మీకోసం టీ తీసుకురానా? ఈ లెక్కల్ని చూసి చూసి మీ బుర్ర బాగా వేడెక్కిపోయి ఉంటుంది. నాకు తెలుసు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని. అయితే చెప్పండి, ఎందుకు చేస్తున్నాను? నేను ఈ సంబంధానికి ఒప్పుకోవాలని ఇలా చేస్తున్నారు. ఇక మీరెప్పుడు ఒప్పుకుంటారు? ఈరోజు, రేపు, ఎల్లుండి, లేదంటే ఎప్పుడైనా? అతను నచ్చాడా? అతన్ని ప్రేమించగలరా? నేను కేవలం మిమ్మల్నే ప్రేమించాను. ఇక జీవితంలో నేనెవరిని ప్రేమించలేను. ప్రేమిస్తానేమో. అదంత సులభం కాదు. ఇంతకీ మీరు ఒప్పుకున్నట్టేనా? మీరు సంతోషంగా ఉంటారు అంటే. ఇంతకీ అతని పేరేంటి? రోహన్. ఒక్కవేళ మీకు గనక అనిపిస్తే రోహన్ మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాడు అని. మీ అంగీకారాన్ని విని నాకు సంతోషంగా ఉంది. మీరు నాకెంత సంతోషాన్ని ఇచ్చినప్పుడు నేను కూడా మీకెంతో కొంత సంతోషాన్ని ఇవ్వడం నా బాధ్యత కదా. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు? మీ సంతోషానికి ఫోన్ చేస్తున్నాను. నేను దివ్యతో మాట్లాడాలని అనుకోవట్లేదు. నేను మీ సంతోషం అనే అన్నాను, కానీ మీరు ఆ సంతోషానికి పేరు కూడా పెట్టారు. అంటే దివ్య మీ సంతోషం అన్నమాట. చూడండి, నాకు చాలా పనులున్నాయి, నేను ఎవరితోనూ మాట్లాడలేను. ఫోన్ రింగ్ అవుతోంది, తీసుకోండి రాజు గారు. మాట్లాడండి. దివ్య 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 ఏమైంది? దివ్య నీకేం కాలేదుగా? లేదు, అది నేను ఇప్పుడే వస్తున్నా. రాజ్, కూర వడ్డించనా? ఇదిగోండి, తినండి. మీరు ఎందుకు తినడం లేదు? తినండి. నాకిక్కడ కంగారుతో చెమట్లు పడుతున్నాయి. నువ్వేమో తినడం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పటిదాకా అబ్బాయి తరపు వాళ్ళు ఫోన్ చేయలేదే. చేస్తారులేండి, మీరు భోజనం చేయండి. భగవంతుడా,
నా కొడుకు ఈ ప్రపంచంలోనే మొదటి మామగారవుతాడు. తన కోడల్ని వదిలించుకోవడం కోసం తనకి రెండో పెళ్లి చేస్తున్నాడు. దీనికి తను ఎంత ఆతృత పడుతున్నాడంటే తను రోడ్డు మీద వెళ్లి అడుగు తినేవాడికి కూడా ఇచ్చి పెళ్లి చేసేటట్టున్నాడు. అబ్బా మధ్యలో నువ్వేంటమ్మా? ఓ వైపు ఫోన్ రాలేదని నేను ఏడుస్తుంటే. రోహన్, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావు కదా? రోహన్, చూడు బాబు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. మా నుండి నీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు బాబు, సరేనా? యాజ్ డాడ్ ఐఎమ్ ష్యూర్, నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ సంబంధం నా జీవితాన్ని మార్చేస్తుంది అని. నా ఫస్ట్ మ్యారేజ్లో ఏ తప్పులైతే నేను చేశానో అవి ఈసారి జరగకుండా నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ, తను చాలా మంచిది. యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నా పెళ్లి గనక తనతో జరిగిందంటే నా జీవితమే మారిపోతుంది అని. సరే బాబు, మేము ఈ రోజే వాళ్ళతో మాట్లాడతాం. అరే ఫోన్ వస్తుంది, ఎందుకు కంగారు పడుతున్నారు? అదిగో ఫోన్ వచ్చేసింది. మీరు కూర్చోండి, తినేటప్పుడు లేవకూడదు, భోజనాన్ని అవమానించినట్టు అవుతుంది. మీరు భోజనం చేయండి, నేనున్నాను కదా, చూస్తాను. ఇలా చూడు, నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుకో. ఒకవేళ ఈ సంబంధం చేయి జారిపోయిందంటే బంగారు చిలక మన చేతి నుండి ఎగిరిపోయినట్టే, గుర్తుపెట్టుకో. నేను మాట్లాడతాను కదా, ముందు మీరు భోజనం చేయండి. హలో, అసలు తనేమీ మాట్లాడడం లేదేంటి? మౌనంగా నిలబడింది. నేను అందరితో మాట్లాడిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే. అరే ఏమీ మాట్లాడకుండా రాయిలా నిలబడ్డావేంటి? అది అంటే నోరేమైనా పడిపోయిందా ఏంటి? ఏమైందో చెప్పు. అది అరే చెప్పు. అది ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది. ఆవిడ ఏమందంటే మేము మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాము అని. ఎందుకు అనవసరంగా నాకు బీపీ తెప్పిస్తున్నావు? అరే ఏమైంది? ఇదిగో విను. వాళ్ళు సరే అన్నారా లేక కాదు అన్నారా? అది మాత్రం చెప్పు. సరే అన్నారు. అరే ఇది చాలు. భగవంతుడా నీకు కోటి కోటి దండాలు. నువ్వు నాకు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. చూసావమ్మా, నేను అనుకున్నదే జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. వాళ్ళు సరే అన్నారు, కానీ సరిత కోసం కాదు, షీలా కోసం. షీలా? రోహన్ కి మన అమ్మాయి షీల బాగా నచ్చిందట. వాళ్ళు అంటున్నారు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాము అని, పెళ్ళైన అమ్మాయిని కాదు అని. అబ్బాయి అన్నాడట తన మొదటి పెళ్లి సఫలం కాలేదు కదా, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని రిస్క్ తీసుకోలేను అని. ఏంటి? నా కూతుర్ని చేసుకుంటాడా? నా కూతుర్ని? వాడు రెండో పెళ్లి చేసుకోవడానికి వాడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? వాడికి ఏమైనా మతిగాని పోయిందా ఏంటి? అసలు వాడు నా కూతురు గురించి ఏమనుకుంటున్నాడు? చాలా బాగుంది భగవంతుడా, నువ్వు ఉన్నావని ఈరోజు నిరూపించావు. చూడు సోహన్,
నువ్వు ఏ ఉద్దేశంతో అయితే సరితని ఇంటి నుంచి బయటికి పంపించాలని ప్రయత్నించావో ఆ అవకాశాన్ని భగవంతుడు నీకివ్వలేదు. పైగా దానికి శిక్ష కూడా వేశాడు. నీ కూతురైతే ఒకటి, కానీ సరిత తను నీకు ఒక మనిషిగా కూడా కనిపించడం లేదు కదా. పాత సామాన్లు ఇంటి నుంచి పంపించేటప్పుడు కూడా మనిషి 1-2 సార్లు ఆలోచిస్తాడు కదా. అమ్మా నువ్వు కాసేపు మాట్లాడుకున్నా ఉంటావా? అసలే నా బుర్ర వేడెక్కి చస్తున్నాను ఇక్కడ. నువ్వు గనక నీ బుర్రని ఉపయోగించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. కానీ సరిత, నువ్వేం చెప్పావు? ఆ అబ్బాయితో ఒంటరిగా మాట్లాడినప్పుడు నువ్వు తనకేం చెప్పావు? ఖచ్చితంగా నువ్వే ఏదో చెప్పావు తనకి. ఏం చెప్పావు నాకు చెప్పు. మావయ్య మావయ్య నేనేం చెప్పలేదు. నువ్వు నాకే బదులు చెప్తావా? అరే, నీలాంటి చెత్తని ఇన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నందుకు నా ఇల్లంతా చెత్తలా తయారైపోయింది. నేను నిన్నిప్పుడే బయటకు విసిరేస్తాను. ఆగండి నాన్న. మీరు ఇంటికి పెద్దవారు, అందుకని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని అవమానించవచ్చు అని అనుకోకండి. సరిత గారి గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోన్నాను. ఏం చేస్తావురా? మీ నాన్న మీదే చెయ్యెత్తుతావా? అది కూడా ఎందుకు పనికిరాని అమ్మాయి కోసం? తెలుసు, అందరికీ తెలుసు నువ్వు తనని ఎంతగా గౌరవిస్తున్నావు. నేనేం చేస్తాను ఏం చేయను అనేది మా ఇద్దరికి సంబంధించిన విషయం. కానీ మీరు సరిత గారిని అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోకండి. చేస్తాను, నాకేమనిపిస్తే అదే చేస్తాను. అరే, ఇది నా ఇల్లురా, మర్చిపోకో. మీరు నా తండ్రే కదా. తండ్రి అయితే ఒక మంచి తండ్రిలా నడుచుకుంటేనే మంచిది. ఆడవాళ్ళంత ఆశగా గనక ఉంటే గోడల మీద అరుచుకోండి, ఇంట్లో ఆడవాళ్ళ మీద మాత్రం కాదు. అలాగే ఇంకో విషయం, అరవాలనుకుంటే మీకంటే గట్టిగా అరవగలను. పదండి. ఏమండి? ఇక్కడే ఉండి అవమానాలు భరించడం మీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల మాత్రం కాదు. మీకు పునర్వివాహం జరగనంత వరకు మీరు నా భార్య మాత్రమే. మీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టే. कार्येषु दासी करणेषु मन्त्री भोजेषु माता शयनेषु रम्भा रूपेषु लक्ष्मी शमयेषु धरित्री शतधर्मयुक्ता कुलधर्मपत्नी. ఏమైంది మీకు? ఏమొచ్చింది మీకు? ఇలా అవమానాలు భరిస్తున్నారు మీరు. అయినా రోహన్ ఎవరు అసలు? అతనెవరు మీరు నచ్చలేదని చెప్పడానికి? ఏం తెలుసు మీ గురించి, మీ మంచితనం, మీ గుణం గురించి అతనికి ఏమైనా తెలుసా? మీ గురించి మాట్లాడడానికి అతనికి అసలు అర్హతే లేదు. బయట బెంచ్ మీద 5 నిమిషాలు మాట్లాడితే మీ గురించి తెలిసిపోతుందా? మీరు అతనికి నచ్చలేదంట. సరిత గారు, దయచేసి మీరు ఆటలాడకండి. ఒకసారి దివ్య ఆడుకుంది, ఇప్పుడు మళ్ళీ మీరు ఆడకండి. ఈ 2 సార్లు మీకు కేవలం దుఃఖం ఇంకా అవమానాలు మాత్రమే మిగిలాయి. దయచేసి అర్థం చేసుకోండి, ఈ సమాజం కేవలం చెడ్డ వాళ్ళతో నిండి ఉంది. ఈ సమాజం నిండా నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఉన్నారు. ఒక అబ్బాయి తన 2వ పెళ్లి కోసం ఒక పెళ్లి కాని అమ్మాయిని అడుగుతున్నాడు. వీళ్ళకి మీ కన్నీళ్ళ విలువ తెలీదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు కన్నీళ్లు పెట్టుకోవడం దయచేసి మానేయండి. ఇవి సంతోషంతో వచ్చే కన్నీళ్లు రాజుగారు. ఈ రోజు నాకు అవమానం కాదు, మొట్టమొదటిసారిగా నాకు సన్మానం జరిగింది. ఈ రోజు నాకు మీ మీద ఇంకా నా మీద
ఎంతో గర్వంగా ఉంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. నాకేం అర్థం కాలేదు. ఏం లేదు. చాలా థ్యాంక్స్. దేనికోసం? ఏం లేదు, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అమ్మా, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? సిగ్గా? రోహన్ ముందు తిరగాల్సిన అవసరం నీకే వచ్చింది. అందుకే వాడికి నువ్వు బాగా నచ్చావు. అయినా పెళ్లికంత తొందరగా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. అక్కకు అతను బాగా నచ్చాడమ్మా. వదినతో మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నాను. ముని, నువ్వు నోరు మూయి. దాని మీద ఎందుకు అరుస్తున్నావు? మీ నాన్న మా ప్రాణాలు తోడేస్తున్నాడు నీ మూలంగా. అయినా నిజంగా నాకు బుద్ధి లేదు. నిన్ను టీ తీసుకురమ్మన్నాను చూడు. ఈసారి సరితను చూసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను లోపల పెట్టి తాళం వేస్తాను, లేదంటే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. అర్థమైందా? ఎందుకా ఏడుపు? చెయ్యాల్సిందంతా చేసి ఏంటిదక్కా? పాపం షీలాని ఎందుకు తిడుతున్నావు? అరే, ఇందులో తన తప్పే ఉంది చెప్పు. నువ్వే కదా తనని పంపించావు. ఏంటి మున్ని? నువ్వే కదా మా తనని పంపించావు. ఇక రోహన్కి తనే నచ్చింది. ఇందులో అక్క తప్పే ఉంది చెప్పు. అతనికి అక్కను చూసిన మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది. అలాగా? నువ్వు నాకే పాఠాలు నేర్పిస్తున్నావా? వెళ్తావా లేక పళ్ళు రాలగొట్టనా? ఇదా సంగతి? నాకిప్పుడు అర్థమైంది. దీనంతటికీ అసలు కారణం నువ్వన్నమాట. నువ్వు నీ తెలివితేటల దీపాన్ని వెలిగించావు ఈ ఇంటిని పూర్తిగా చీకటిమయం చేయడానికి. అయినా ఇదంతా నా తలరాతే. అందుకే నువ్వు నాకు దొరికావు. నీ వల్ల సుఖ సంతోషాలు రెండూ లేవు నాకు. ఇలాంటి భార్య నాకెందుకే? భార్యగా నువ్వు ఒక్క బాధ్యత కూడా నెరవేర్చలేకపోయావు. నువ్వున్నావు చూడు, ఎందుకు పనికిరావు, అన్నిటినీ చెడగొడుతుంటావు. షీలా, వదినా, నన్ను క్షమించొదినా. నేను అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుంది అని. అరే, ఇందులో క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఏం జరిగినా మంచిగా జరిగింది. నువ్వు నాకు విషయం చెప్పు. ఆ అబ్బాయి నీకు నచ్చాడా లేదా? ఏంటొదినా, అతను నిన్ను చూడడానికి వచ్చాడు, నన్ను కాదు. ఎవరితో ఎవరికి ముడివెయ్యాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. ఎవరెవరు కలవాలనుంటుందో వాళ్ళని కలిపే తీరుతాడు. బహుశా ఆ భగవంతుడు నిన్ను ఇంకా రోహన్ గారిని ఒకటి చెయ్యాలి అని నిర్ణయించాడేమో. నువ్వు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏముందో అది నాకు ధైర్యంగా చెప్పు. నీకు రోహన్ గారు నచ్చారా లేదా?